టీడీసీఎంఎస్ చైర్మన్ వడ్డానం హరిబాబు జన్మదిన వేడుకలు గుంటూరులోని తన కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆపదలో ఉన్నప్పుడు పార్టీ అభివృద్ధికి ఎంతగానో ఆయన చేసిన కృషి 2024 సంవత్సరంలో పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర నిర్వహించారని చెప్పారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు వడ్డానం హరిబాబు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. దేవుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు మెండుగా ఇవ్వాలని, కుటుంబ సమేతంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. జీడీసీఎస్ఎం చైర్మన్ వడ్డానం హరిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. 2029వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పారు. నా పుట్టినరోజున నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ప్రియ సోదరుడు గుంటూరు జిల్లా మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గారు వడ్డానం హరిబాబు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కష్టపడే తత్వం ఉన్నటువంటి వ్యక్తి. గత జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో కూడా అలుపెరగని పోరాటం చేసినటువంటి మా సోదరుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ మార్కెట్ కోఆపరేటివ్ సొసైటీలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నాడు. తనదైనటువంటి ముద్ర వేసుకుంటూ రైతులకి అనేకమైనటువంటి మేలు జరిగే విధంగా తన పరిపాలన కూడా అందిస్తా ఉన్నటువంటి సోదరుడు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి ఆయన మిత్రులు సోదరులైనటువంటి డీసీఎంఎస్ చైర్మన్ అయినటువంటి వడ్డానం హరిబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రుడు చాలా రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున డీసీఎంఎస్ చైర్మన్ గా మరి కష్టాన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి అప్పుడు ప్రతిపక్షంలో కూడా నిలబడి చేశారో వాళ్ళందరూ కూడా ఈ రోజు నాకు కానీ హరిబాబు గారు కానీ ఆ కష్టానికి తగ్గట్టుగా బాబు గారు గుర్తుంచుకొని ఈ రోజున మాకు చైర్మన్ పదవి ఇచ్చావు, దానికి వన్నీ తెచ్చే విధంగా మేము అందరం కూడా నడుచుకుంటూ ఈ రోజున చక్కగా మరి డీసీఎంఎస్ చైర్మన్ గా చేస్తున్నటువంటి వడ్డానం హరిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే నిండు నూరేళ్లు మరి దేవదేవుడు అందరికీ నమస్కారం. ఈ రోజున నా పుట్టినరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులైనటువంటి పిల్లి మాణిక్యాలరావు గారికి, అలాగే సోదరులు నాకు ఆత్మీయులైనటువంటి డేగల ప్రభాకర్ గారికి, చైర్మన్ గారికి, అలాగే మన మోహన్ కృష్ణ గారికి, చందు సాంబశివరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే చైర్మన్స్, ఎమ్మెల్యేలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నందుకు నాకు గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. అలాగే మా సోదరుడికి కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కల్పించారు. మేము కాపు సామాజిక వర్గాల నుంచి వచ్చి కష్టపడి తెలుగుదేశాన్ని నమ్ముకొని మేము ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. అలాగే నేను రైతు సోదరులకి ఎరువుల కొరత లేకుండా గత ఖరీఫ్ సీజన్ లో కానీ రబీ సీజన్ లో కానీ అందించడం జరిగింది. నేను వచ్చిన తర్వాత గణనీయంగా ఈ యొక్క టన్నేజీని కూడా ఎక్కువ ఎరువుల పంపకాన్ని కూడా పెంచడం జరిగింది. అంతకుముందు 70 కోట్లుగా ఉన్నదాన్ని 100 కోట్ల పైబడి టర్నోవర్ తీసుకొని వెళ్ళాను. అలాగే ధాన్యం కొనుగోలు సేకరణ కానీ, అలాగే బర్లీ పొగాకు కొనుగోలు సేకరణ కానీ, అలాగే కందుల కొనుగోలు, శనగల కొనుగోలు ఏవైనా కూడా మన కూటమి ప్రభుత్వం రైతన్నకి అండగా ఉంటూ మద్దతు ధర కల్పిస్తూ అవన్నీ కూడా మన డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు చేపిస్తా ఉంది. అన్నిటికి కూడా రైతన్నకి అండదండగా ఉండే అవకాశం నాకు కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే అందరూ ఎంపీ ఎమ్మెల్యేలు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, అలాగే నా యొక్క అభిమానులు